సుమారుగా ఇక్కడ 8,000కు పైగా గోవులున్నాయి. గోవులున్నాయి అంటే వీరేదో పెంచుకుంటున్నారు అనుకుంటున్నారేమో, కాదండి. మాకు ఎవరూ లేరు అని దీనావస్థలో ఎదురు చూస్తున్న గోవులకి ఆసరాగా మేమున్నాము, మేము కాపాడుతామని చెప్పి 1 కాదు 2 కాదు సుమారు 30-35 సంవత్సరాల నుంచి ఈ గోశాలను నిర్వహిస్తున్నారు. చూడండి, నేను నా చేతిలో గడ్డి ఉండేసరికి ఎట్లా ఎగబడుతున్నాయి అంటే అవి కూడా ఈ కార్నర్స్ లో ఉన్న వాటికి మాత్రమే అందుతుందండి, పాపం మధ్యలో ఉన్న వాటికి వెళ్ళదు. వేటికి పెట్టాలో కూడా తెలియట్లేదండి నాకైతే. ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే 1000 రూపాయల నోటుకు కూడా విలువ లేదు. అలాంటి రోజుల్లో ఉన్నాం. మనం పిల్లలకి మన పాకెట్ మనీనే ఇచ్చేస్తా ఉన్నాం వాళ్ళ అవసరానికి. ఒక గోవుకి రోజుకి 40 రూపాయలండి. 40 రూపాయలు మనది కాదు అనుకుంటే దానికి ఆ రోజుకి ఆహారం అందిపోతుంది. ఖచ్చితంగా ఆ గోమాత అనేది ఆరోగ్యంగా కనీసం తన తిండి తను తినగలిగితేనే కదా మనకి ఈ బై ప్రోడక్ట్స్ అన్ని రాగలుగుతాయి. వీటి కోసం మనం ఏం చేస్తున్నాం? ఒక్కో గోవుకి సుమారుగా ఒక రోజుకి 40 రూపాయల చొప్పున వేసుకున్నా కూడా ఒక రోజులో 3,20,000 రూపాయల ఖర్చు అవుతుంది. మాకు కడుపు నిండా తినడానికి కనీసం ఆహారానికి ఎవరైనా చేయూతనిస్తారా అని గోమాతలంతా కూడా దీనావస్థ స్థితిలో ఉన్నాయని తెలిసి ఈ వీడియోని ఖచ్చితంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చానండి. సత్యం శివం సుందరం అనే ఈ ట్రస్ట్ మన మెయిన్ రోడ్డుకి, అంటే ఇలా స్ట్రైట్ గా వెళ్తే మనం శంషాబాద్ వెళ్ళిపోతామండి. ఇది గగన్ పహాడ్, జస్ట్ మెయిన్ రోడ్డుకి 800 మీటర్ల దూరంలోనే ఉంది. అంటే మనసుంటే ఖచ్చితంగా మార్గం ఉంటుంది. ఎక్కడో దూరానుంది, మనం వెళ్ళలేకపోతాం అనుకునే వారి కోసం ఇంత క్లియర్ గా నేను అడ్రస్ చెప్తా ఉన్నాను. 8,000 గోవుల్ని సంరక్షించటం అంటే మాటలు కాదు. ఒక్కసారి చూద్దాం పదండి, అసలు ఏ విధంగా చూస్తున్నారు, వాటి పోషణ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా చూపిస్తాను.